న్యూస్ ఛానల్స్లలో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ట్రెండింగ్ అవుతున్న టాపిక్ 2026లో 10 గ్రాముల బంగారం ధర 2 లక్షలకు చేరనుందా? ఎక్స్పర్టీస్ చెబుతున్న దాని ప్రకారం సమాధానం అవుననే అనిపిస్తుంది. 10 గ్రాముల బంగారం ధర 2 లక్షలకు చేరడానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. దానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. రీజన్ నెంబర్ 1, ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వస్తువుల ధరలు బాగా పెరుగుతాయి. అటువంటి సందర్భంలో ఇన్వెస్టర్స్ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం చాలా సేఫ్గా భావించి అందరూ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఆటోమేటిక్గా గోల్డ్ డిమాండ్ పెరుగుతుంది, గోల్డ్ ప్రైస్ కూడా పెరుగుతుంది. ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ చూస్తే అమెరికాలోనే ఇన్ఫ్లేషన్ ఒక రేంజ్లో ఉంది. అటువంటి మిగతా కంట్రీస్ సిచ్యువేషన్ ఏంటో మీరే ఇమాజిన్ చేసుకోండి. సో భవిష్యత్తులో ఈ ఇన్ఫ్లేషన్ వల్ల గోల్డ్ ప్రైసెస్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ. రీజన్ నెంబర్ 2, జియో పొలిటికల్ టెన్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ రీజన్. ఈ రీజన్ వల్లనే గోల్డ్ ప్రైజెస్లో అంత ర్యాపిడ్ గ్రోత్ ఉంది. ఒకసారి రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ ఎండ్ అయ్యే వరకు గోల్డ్ ప్రైజెస్ ఎలా వేరీ అయ్యాయో చూద్దాం. రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అవ్వడానికి ముందు 48 to 49K ఉండేది గోల్డ్ ప్రైజెస్. దాని తర్వాత అది 70Kకి రీచ్ అయింది. నెక్స్ట్ ఇజ్రాయెల్ వార్ స్టార్ట్ అయిన తర్వాత 70K నుంచి 1 lakh రీచ్ అయింది. ఇక రీసెంట్ ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి ఎండ్ అయిందో అది 1 lakh నుంచి 1,30,000కి రీచ్ అయింది. దీనికి రీజన్స్ ఏంటో ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేద్దాము. యాక్చువల్ ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిందో ప్రపంచ దేశాలన్నీ రష్యాకు వ్యతిరేకంగా మారాయి. అప్పుడు అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని ఉపయోగించి వెపనైజ్ చేసి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ స్విఫ్ట్ నుంచి రష్యాని బహిష్కరించింది. సో తన దగ్గర ఉన్న డాలర్స్ని కూడా రష్యా యూజ్ చేసుకోవడానికి పాసిబుల్ అవ్వలేదు. అప్పుడు రష్యా సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఉన్న గోల్డ్ని యూజ్ చేసి ప్రపంచ దేశాలతో ట్రేడ్ని స్టార్ట్ చేసింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2014లోనే రష్యా క్రిమియాని ఆక్యుపై చేసి ప్రపంచ దేశాల రియాక్షన్ ఎలా ఉందో చెక్ చేసింది. సో 2014 నుంచే రష్యా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రష్యన్ సెంట్రల్ బ్యాంకు గోల్డ్ని పర్చేజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ గోల్డ్నే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ కాన్ఫ్లిక్ట్ సందర్భంలో ప్రపంచ దేశాలతో వాణిజ్యం చేయడానికి ఉపయోగించింది. ఇక వెంటనే ఇజ్రాయెల్ హమాస్, ఇజ్రాయెల్ గాజా, ఇజ్రాయెల్ ఇరాన్, కాంబోడియా థాయిలాండ్ అండ్ ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్స్ వరుసగా వస్తూనే ఉన్నాయి. అదే టైంలో ట్రంప్ అధికారంలోకి వచ్చాడు. ఇక ట్రంప్ అధికారంలోకి రావడంతో ప్రపంచ దేశాలకు ఒక భయం స్టార్ట్ అయింది. ట్రంప్ ఎప్పుడు ఎక్కడ ఎవరిపైన పడతాడో ఏం చేస్తాడో తెలియక ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం స్టార్ట్ చేశారు. ట్రంప్ ఎఫెక్ట్తో ప్రపంచ దేశాలన్నీ భయపడి రష్యా చూపించిన దారిలోనే నడవడం స్టార్ట్ చేశాయి. అన్ని దేశాల సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ను విపరీతంగా కొనడం స్టార్ట్ చేశాయి. సో గోల్డ్కు డిమాండ్ పెరిగింది, గోల్డ్ ప్రైసెస్ కూడా ఆటోమేటిక్గా పెరిగాయి. రీజన్ నెంబర్ 3, రూపాయి విలువ తగ్గిపోవడం. గడిచిన 10 years నుంచి అబ్జర్వ్ చేస్తే చరిత్రలో ఎన్నడూ లేనంత దీన స్థితిలో మన రూపాయి వాల్యూ ఉంది. $1కి 90+ దగ్గర ఉంది. ఒక్కసారిగా రూపాయి వాల్యూ తగ్గిపోతే ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైసెస్ పెరుగుతుంది. ఇలాంటి అన్ని కారణాలను జాగ్రత్తగా విశ్లేషిస్తే 10 గ్రాముల బంగారం ధర 2 లక్షలకు చేరే రోజు దగ్గరలోనే ఉందని అర్థమవుతుంది.